కాకినాడ జిల్లా జగ్గంపేటలో సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. హరిదాసులు, గంగిరెద్దులు, పిట్టల దొరలు, కోయదొరలు, సంస్కృతి సంప్రదాయ కళాకారులతో జగ్గంపేట నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దలు అంతా ఎంతో హుషారుగా ఈ వేడుకల్లో పాల్పంచుకున్నారు. జగ్గంపేట నియోజకవర్గం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అంటే గోదావరి జిల్లాలలో మీరు ఏ ఊరికి వెళ్ళి చూసినా కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నవి అంబరాన్ అంటేలాగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే ఏడాదిలో ఒక్కసారి జరిగే పండుగ కాబట్టి ఎక్కడున్నా సరే పిల్ల జల్ల అందరూ కూడా ఫ్యామిలీలతోటి ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే అందుకు తగ్గట్లుగానే ఇవాళ నేను జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నాను. జగ్గంపేట నియోజకవర్గంలో ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నవి ఎంతో గ్రాండ్గా జరుగుతున్నాయి. ముఖ్యంగా అంతరించిపోతున్న కళలను ఇవాళ తెలిపే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ అంటే వివిధ వేషధారణలో ఇక్కడ ఉన్నారు. అంటే వీరంతా ఒకప్పుడు మనకి సెల్ ఫోన్లు కానీ ఈ రేడియోలు కానీ టీవీలు కానీ ఇవేవి లేని రోజుల్లో ఏదైనా ఒక సమాచారం చేరవేయాలి అని అంటే ఇటువంటి వేషధారణలోనే వాళ్ళు ఊర్లలోకి వచ్చి గ్రామాల్లోకి వచ్చి వారు అనౌన్స్మెంట్ లాగా చేసేవాళ్ళు. మరి అసలు ఏంటి అసలు వీళ్ళ గురించి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు, అసలు వాళ్ళతోటి మాట్లాడదాం. నమస్తే సార్, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే అంటే ఇవాళ ఇక్కడ ఈ విచిత్ర వేషధారణ అన్నవి ఒకప్పుడు మనం చూసేవాళ్ళం. అంటే చాలా మందికి అసలు తెలియదు కూడా కొన్ని అంటే ఈ కళల ద్వారా అంటే నేటి సమాజం ఏం తెలుసుకోవాలి అంటే ఏ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు? మీరు అన్నట్టుగా ఈ జనరేషన్లో ఎవరికి కూడా వీటి గురించి తెలియదమ్మా. 4 దశాబ్దాల క్రితం ఈ యొక్క కళాకారుల్ని పోషించేవారు అప్పుడు గ్రామ పెద్దలు. ప్రతి సంక్రాంతికి కూడా కొమ్ముల ఆటలు ఇలాగ మారువేషాలు వేసుకునే వీళ్ళు గంగిరెడ్ల ఆటలు ఇవన్నీ ఉండేవి. మళ్ళీ 4 శతాబ్దాల తర్వాత ఈ విధంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళని పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా మనకి ఎంతైనా ఉందమ్మా. మనం వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి చూద్దాము. అని అంటే ఈ ఫెస్టివల్ టైంలో మాత్రమే వీళ్ళు కనిపిస్తారు, తర్వాత మనకి ఎక్కడా కూడా కనిపించరు. అంటే చాలా మందికి అంటే ఇటువంటి వేషధారణలో చాలా మందికి తెలియవు కూడా ఏంటి అన్నది. నమస్తే అండి, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే మీరు ఎవరు, మిమ్మల్ని ఏమని పిలుస్తారు, మీ వేషధారణ ఏంటి? కుర్రు కొండదేవరాన కొయ్యదేవరాన. ఇక్కడ కొయ్యదొరలం కాదండి, కొండదొరలం కొయ్యదొరలం. అట తగిలి వైరావారం డీరావారం రంపచోడవారం మారేడుమిల్లి అక్కడెక్కడో కొండల్లో బతికే కొయ్యదొరలం. ఇక్కడ జగ్గంపేటలో సంక్రాంతి సంబరాలు అంబరాలు అంటున్నాయని చెప్పి సందడి చేద్దామని వచ్చాం. జింకలు పడుతూ తోడేలు పెడుతూ బాణాలతో ఆడిపాడి చేసే వాళ్ళని మమ్మల్ని అందరినీ కొండదొరలం కొయ్యదొరలం అంటారండి. కొండదేవరాన కుర్రు. అలాగే ఊర్లలో ఒకప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, సోది శబ్దమమ్మ సోది అని చెప్పేసి ఊర్లలో తిరిగేవారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి మీరు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. నమస్తే అండి, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సోది చెప్తారమ్మ సోది, కాచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, పలుకు, పెదవాడ దుర్గమ్మ పలుకు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలే మహారాజు, సంక్రాంతి శుభాకాంక్షలు. మహాదేవ శంభో శంకర, ఓయ్ ఓయ్ సంగమా ఓంకారలింగమా, నాణ్యమైన సంగమా నా ప్రాణలింగమా, సంకురాత్రి పండు నాడు సిద్ధేశ్వర, సాంబశివుని కరుణ కలుగు మహాదేవ. మీరు పెద్దలు స్వర్గం నుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తారని చెబుతూ పెద్దల్ని పొగిడేదే ఈ జంగమ దేవరా. మన సంక్రాంతి టైంలో పిండి వంటలన్నీ వడ్డించి మా పెద్దలకి చెప్పండి అని చెప్పి వీరితో కబురు పంపేదే జంగమ దేవరా. కనుక మన అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ హర నమ పార్వతీ హర మహాదేవ. నమస్తే, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుస్తూ మేము తాడేపల్లిగూడ నుంచి వచ్చామండి. ఈ బుర్రకథలు అనేవి మైకులు ప్రచార సాధనాలు లేని రోజుల్లోనే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ పల్నాడు యుద్ధం, బొబ్బుల యుద్ధం, అల్లూరి సీతారామరాజు వీరాభిమన్య బుర్రకథలు చెబుతూ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ మైకులు లేని రోజుల్లో ప్రజలకు వినిపించేలాగా రగడలు పాడి బ్రహ్మాండమైన ప్రాచీన పేరొందింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత పొందింది మా బుర్రకథ. ఒక రగడ వినండి. సోదరాంధ్ర వీరులారా, వీరమాతలకు తల్లులారా, తీర్పులు చెప్పే పెద్దల్లారా, మార్పులు కోరే యువకుల్లారా, అన్నదాతలకు రైతుల్లారా, తగజ్జం తగ తళాంగ తగది విరాగ తాళ గీతాది నృత్యముల తంపుర కథ విరుడి బడా బడి తగజ్జం తగ
మేము కళాకారులం ప్రజా కళాకారులం కళాకారులం కళాబాటసారులం కళయే మా జీవితం కళలకే మేమంకితం. ఈ మధ్య కాలంలో కూడా పిట్టల దొరలు మనకి ఎక్కడా కనిపించారు. ఒకప్పుడు వీళ్ళే ఎంటర్టైన్మెంట్ గా ఉండేవాళ్ళు. సో మరి పిట్టల దొరలు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నా పేరు విభూతి రాజారాం అండి. మాది రాజమహేంద్రవరము, తూర్పుగోదావరి జిల్లా. ముఖ్యంగా పిట్టల దొర అంటేనే అందరినీ నవ్విస్తూ వాళ్ళ చిన్న చిన్న జోక్స్ చెబుతూ అందరినీ కూడా ఆనందంగా ఉంచే విధంగా చేసేవాడే పిట్టల దొర. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ నైట్ సార్. మీ అందరికీ పిట్టల దొర నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగానండి ఇక్కడ మన జగ్గంపేటలో జరుగుతున్నటువంటి ఈ సంక్రాంతి సంబరాలకి మా లండన్ దొరగారు అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు. చాలా బాగా జరుగుతున్నాయి సంక్రాంతి ఉత్సవాలని చెప్పి ఇక్కడికి వస్తున్నారు. ఎలా వస్తున్నారు? అదిగో ఫ్లైట్లో కాదండి, అదిగో బస్సులోనూ రావడం లేదు. ట్రైన్లో వస్తున్నారా? ట్రైన్లో రావడం లేదు. బైక్ మీద వస్తున్నారా? అలాగే రావడం లేదు. ఆయనకి బైక్ ఎందుకండి, 2 కాళ్ళ బండి మీద వస్తున్నారు. అంటే లెఫ్ట్ రైట్ నడుచుకుంటూ అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేస్తున్నారు. అలాగే మీరు ఎవరండి? మిమ్మల్ని ఏమని పిలుస్తారు? జాబురపెట్టే వ్యవసాయం అండి. ఇది మేము ఇప్పుడు పుట్టిన వాళ్ళం కాదు. కృతాయుగం, త్రాతాయుగం, ద్రాపాయుగం గురించి కూడా విలేజ్ల్లో జాబురపెట్ట అంటే అమ్మవారి ఒరిజినల్గా మేము భక్తులం. మేము వాళ్ళు ఉండేటువంటి మూఢనమ్మకాలు, వాళ్ళు చేసేటువంటి పూజలు పునస్కారాలు చేసి ప్రజలందరికీ కూడా ఆనందపరిచి ఈ యొక్క సంక్రాంతి రోజుల్లో ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క పల్లెకి వచ్చి వాళ్ళకి చక్కని ఈ యొక్క విద్యలు చేస్తూ వాళ్ళని మెప్పిస్తూ మీరు ఇచ్చేటువంటి కానుకలు, కట్నాలు, బట్టలు, డబ్బులు తీసుకొని మేము ఆనందపడేవాళ్ళం. రామసకల లోకాభిరామ రామని నమ్మినాను రా, చిక్కులు పెట్టద వేరా నా పక్కకు నిలవగరారా, చిక్కులు పెట్టద వేరా నా పక్కకు నిలవగరారా, చక్కనైన నీ నగుమోములను ఒక్కసారి చూపించగ దశరథ రామ అని నామస్మరణం చేస్తూ ఈ పైన ఉండేది అక్షయ పాత్ర అండి. అంటే దీంట్లో గుప్పటి బియ్యం వేస్తే 10 బస్తాల బియ్యం కలుగుతాయి. దీంట్లో ఒక 10 రూపాయలు వేస్తే 1000 రూపాయలు వాళ్ళ కలుగుద్ది. ఎందుకంటే అక్షయ పాత్ర. ఈ అక్షయ పాత్ర ఎవరు ఇచ్చారండి? ఆనాడు సూర్య భగవానుడు ధర్మరాజుకి ఇచ్చాడు. అదే అక్షయ పాత్రతో ఇంటిల్లో తిరుగుతూ వారికి మోక్షాన్ని ప్రసాదిస్తూ పుణ్యాన్ని వారికి అందించేవాడు హరిదాసు. ఇప్పుడు ఇక్కడ కోలాటం జరుగుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. చిన్న పిల్లలు కూడా ఎంతో ముద్దుగా అందరూ ఒకే రకమైనటువంటి వేషధారణ వేసుకొని ఎంతో అందంగా వారు కోలాటం ఆడుతూ ఉన్నారు. అంటే చూడటానికి ఎంతో కన్నుల పండుగగా ఉంది ఇక్కడ వాతావరణం అన్నది. అలాగే అంటే ఇక్కడ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా అంటే ఈ సెలబ్రేషన్స్ లో చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. మీరు చాలా ప్రోగ్రామ్స్ కూడా ఇవాళ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా ఈ యొక్క కార్యక్రమాలను మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కలిపి ఈ సంబరాలు పెద్దగా జరుపుకోవాలి, ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని చెప్పి మా శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారికి ప్రతి నియోజకవర్గంలో కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇదే రీతిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో మా శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు మరియు మన జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో ఇంత గొప్పగా కార్యక్రమం చేయడం మా జగ్గంపేటలో ఇదే ప్రథమం. ఎందుకంటే ప్రాచీన సాంస్కృతిక కళలన్నీ కూడా ఇక్కడ ఉట్టిపడుతున్నాయి. ఎందుకంటే ఈ కోలాటాన్ని ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. గంగిరెడ్లు, కోలాటం, ఈ యొక్క కార్యక్రమాలు, భరతనాట్యాలు, ఇటువంటి తప్పెడుగుళ్ళు ఎంతటి కార్యక్రమాలు చేస్తున్నారంటే మన చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారం, తర్వాత మన జ్యోతుల నెహ్రూ గారు, మన ఆంధ్రప్రదేశ్ మన జిల్లా పార్టీ అధ్యక్షులు నవీన్ కుమార్ గారు ఆధ్వర్యంలో జగ్గంపేట జనాలు అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. అసలు సంక్రాంతి అంటే ఈ రకంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో జగ్గంపేట నడి బొడ్డులో చాలా బాగా జరుగుతుంది. వస్త్రధారణ కానీ, పాత రకాలుగా మన అలంకరణలు కానీ, అలాగే కోలాటం కానీ అంతా కూడా ఈవేళ పండగ వాతావరణం ఈ రోజే వచ్చేసినట్టు ఉంది. చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా సంవత్సర శుభాకాంక్షలు. పండగకు ముందే ఇక్కడ ఫెస్టివల్ వైబ్ కనిపిస్తుంది. సో అంటే ఈ తరం వాళ్ళు ఏవి మర్చిపోతున్నారు? ఇవాళ ఇక్కడ మీరు కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన పండగ వాతావరణం ప్రతి పల్లెటూరులోని జరగాలనే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అంతా కూడా తెలుగు పెద్ద పండుగ అనేది మన పండుగగా జరుపుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. మా ప్రియతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు,
జ్యోతుల నవీన్ కుమార్ గారి ఆధ్వర్యంలో జగ్గంపేటలో అంగరంగ వైభవంగా ఈ పండుగ వాతావరణం ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ స్థాయిలో కూడా పండుగ జరుపుకోవడం జరుగుతుంది. చాలామంది నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ అటెండ్ అయ్యారు. ఇక్కడ చూస్తే మన పల్లెటూరులో ఏ విధంగా మనం జరుపుకునేవాళ్ళు, అదేవిధంగా నేను మన సనాతన సాంప్రదాయాలను అందరూ కూడా తెలియజేస్తూ అనేక నృత్య ప్రదర్శనలతో ఈరోజు కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో మనం చూస్తున్నాం కదా, జగ్గంపేట నియోజకవర్గంలో అయితే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. అందుకు తగ్గట్లుగానే అంటే ఇక్కడ మనం ఏవైతే మర్చిపోతున్నామో, ఒకప్పుడు ఏవైతే పండుగ సందర్భంగా చేసేవాళ్ళు అవన్నీ కూడా ఇవాళ ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జగ్గంపేటలో సంక్రాంతి సంబరాలకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ చైతన్యతో హరీషా, 10 TV, జగ్గంపేట.